నమస్తే, వెల్కమ్ టు బిలియనేర్ తెలుగు. ఈ ఛానల్లో మనం ధనవంతులు ఎలా అవ్వాలో, ధనం ఎలా సంపాదించాలో మరియు ఆర్థిక స్వాతంత్ర్యం ఎలా సాధించాలో నేర్చుకుంటాం. నమస్కారం అందరికీ. బిలియనేర్ తెలుగుకి మళ్లీ స్వాగతం. నేను మీ హోస్ట్గా వస్తున్నాను ఒక చాలా ఎక్సైటింగ్ టాపిక్తో. మీరెప్పుడైనా ఆలోచించారా, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన అథ్లీట్ ఎంత వెల్త్ కలిగి ఉంటాడు? క్రికెటర్స్, ఫుట్బాలర్స్, బాక్సర్స్, బాస్కెట్బాల్ ప్లేయర్స్ అన్ని స్పోర్ట్స్లో మిలియనర్స్ ఉంటారు. కానీ నేను మీకు చెప్పే వ్యక్తి ఎంత వెల్తీ అంటే ఆయన నెట్వర్త్ మన ఇండియా యొక్క చాలా కంపెనీస్ కంటే ఎక్కువ. ఈ వీడియోలో మనం చూస్తున్నది టాప్ 10 రిచెస్ట్ అథ్లీట్స్ ఇన్ ద వరల్డ్. వారి నెట్వర్త్ డాలర్స్లో, మన రూపాయల్లో, ఇయర్లీ ఇన్కమ్తో సహా అన్ని డీటెయిల్స్ చెప్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ కొట్టండి. మొదలు పెడదాం. 10. మ్యాజిక్ జాన్సన్. స్పోర్ట్ బాస్కెట్బాల్, NBA. కంట్రీ USA. మొత్తం సంపద నెట్వర్త్ $1.2 బిలియన్, 10,000 కోట్లు అప్రాక్స్. వార్షిక సంపాదన ఇయర్లీ ఎర్నింగ్స్ $100 మిలియన్ ప్లస్, 835 కోట్లు ప్లస్. నంబర్ 10 స్థానంలో ఉన్న ఈ మహానుభావుడు NBA లెజెండ్ మ్యాజిక్ జాన్సన్. బాస్కెట్బాల్ కోర్ట్ నుంచి బిజినెస్ వరల్డ్ వరకు ఈ మనిషి ప్రతి చోటా మ్యాజిక్ చేశారు. లాస్ ఏంజలస్ లేకర్స్తో 5 NBA ఛాంపియన్షిప్లు గెలిచిన జాన్సన్ రిటైర్మెంట్ తర్వాత అంతకంటే పెద్ద విజయాలు సాధించారు. మ్యాజిక్ జాన్సన్ జీవిత కథ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. 1991లో HIV పాజిటివ్ అని తెలిసినప్పుడు ప్రపంచం అతని కెరీర్ అయిపోయిందననుకుంది. కానీ ఈ యోధుడు మళ్లీ లేచాడు. స్టార్బాక్స్, బర్గర్ కింగ్, AMC థియేటర్స్ వంటి ఫ్రాంచైజ్లలో పెట్టుబడులు పెట్టి బిలియనీరయ్యారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ టీంలు, మీడియా కంపెనీలు అన్నీ ఆయన సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. మ్యాజిక్ చెప్పే మాట ఏమిటంటే, ఆట కోసం ఆడు, కానీ ఆటకు మించిన జీవితం కూడా ఉంటుందని ముందే ప్లాన్ చేసుకో. 9. లెబ్రాన్ జేమ్స్. స్పోర్ట్ బాస్కెట్బాల్, NBA. కంట్రీ USA. మొత్తం సంపద నెట్వర్త్ $1.2 బిలియన్, 10,000 కోట్లు అప్రాక్సిమేట్లీ. వార్షిక సంపాదన ఇయర్లీ ఎర్నింగ్స్ $119 మిలియన్, 993 కోట్లు. నంబర్ 9. NBA యొక్క కింగ్ లెబ్రాన్ జేమ్స్. ఇప్పటికీ యాక్టివ్గా ఆడుతూ బిలియనేర్ అయిన అతి కొద్ది అథ్లీట్స్లో ఒకడు. కింగ్ జేమ్స్ అని పిలువబడే ఈ లెజెండ్ అతని క్రీడలో అంత గొప్పవాడో బిజినెస్లో అంతకంటే స్మార్ట్గా ఉన్నాడు. ఒహాయో స్టేట్లో పేదరికంలో పుట్టిన లెబ్రాన్ 18 ఏళ్లకే NBAలో ప్రవేశించి ద చోజన్ వన్ అని పేరు తెచ్చుకున్నాడు. 4 NBA ఛాంపియన్షిప్లు, స్ప్రింగ్ హిల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ, బ్లేజ్ పిజ్జా చైన్, లివర్పూల్ FCలో ఓనర్షిప్ ఇవన్నీ ఆయన సంపద వనరులు. స్పేస్ జామ్ 2 సినిమాలో నటించారు. 2022లో ఆయన కొడుకు బ్రానీ కూడా NBAలో చేరి చరిత్ర సృష్టించారు. లెబ్రాన్ చెప్తాడు, అథ్లీట్గా ఉన్నప్పుడే బిజినెస్ మ్యాన్గా మారాలి, కోర్ట్ వదిలిన తర్వాత మాత్రమే కాదు. 8. టైగర్ వుడ్స్. స్పోర్ట్ గోల్ఫ్, కంట్రీ USA. మొత్తం సంపద $1.1 బిలియన్, 9,185 కోట్లు పైగా. వార్షిక సంపాదన $60 మిలియన్, 501 కోట్లు పైగా. నంబర్ 8 స్థానంలో గోల్ఫ్ వరల్డ్ యొక్క గాడ్ టైగర్ వుడ్స్. గోల్ఫ్ అనే ఆటను వరల్డ్ స్థాయిలో జనప్రియం చేసిన మహానుభావుడు. 15 మేజర్ ఛాంపియన్షిప్స్తో అన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఈ లెజెండ్ యొక్క జీవితం ఒక రోలర్ కోస్టర్ లాంటిది. 2009లో వ్యక్తిగత జీవితంలో స్కాండల్స్, తర్వాత కార్ యాక్సిడెంట్, మల్టిపుల్ బ్యాక్ సర్జరీస్ ప్రపంచం మళ్లీ ఆడతాడని అనుమానించింది. కానీ 2019లో మాస్టర్స్ ఛాంపియన్షిప్ గెలిచి గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇన్ స్పోర్ట్స్ హిస్టరీ సాధించారు. నైకీతో $500 మిలియన్ డీల్, TGR ఫౌండేషన్, గోల్ఫ్ కోర్స్ డిజైన్ బిజినెస్, సండీ రెడ్ క్లోదింగ్ బ్రాండ్ ఇవన్నీ ఆయన $1 బిలియన్ ఎంపైర్లో భాగాలు. టైగర్ చెప్పేది, పడిపోవడం తప్పు కాదు, లేవకపోవడం మాత్రమే తప్పు. 7. ఫ్లాయిడ్ మేవెదర్. స్పోర్ట్ బాక్సింగ్, కంట్రీ USA. మొత్తం సంపద $1.2 బిలియన్, 10,000 కోట్లు పైగా. వార్షిక సంపాదన $285 మిలియన్ పీక్, 2,380 కోట్లు పైగా.
నంబర్ 7 మనీ అని నిక్నేమ్తోనే పిలవబడే అన్డిఫీటెడ్ బాక్సింగ్ ఛాంపియన్ ఫ్లాయిడ్ మేవెదర్. 50-0 అనే అద్భుతమైన రికార్డ్తో బాక్సింగ్ చరిత్రలో అన్డిఫీటెడ్గా రిటైర్ అయిన ఏకైక ఛాంపియన్. కానీ బాక్సింగ్ రింగ్ కంటే మనీ మేనేజ్మెంట్లో ఇంకా గొప్పవాడు. గ్రాండ్ ర్యాపిడ్స్ మిషిగన్లో పేదరికంలో పుట్టిన ఫ్లాయిడ్ చిన్నప్పటి నుండే బాక్సింగ్ నేర్చుకున్నాడు. 5 వెయిట్ డివిజన్స్లో వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. 2015లో మ్యానీ పాకియావోతో జరిగిన ఫైట్ ఆఫ్ ద సెంచరీ నుండి ఒక్క రాత్రిలో $300 మిలియన్ సంపాదించారు. మేవెదర్ ప్రమోషన్స్, TMT, ద మనీ టీమ్ బ్రాండ్, లాస్ వేగాస్ నైట్ క్లబ్లు ఇవన్నీ ఆయన అదనపు ఆదాయ వనరులు. TBE ద బెస్ట్ ఎవర్ అంటాడు ఫ్లాయిడ్. నువ్వే నీ బ్రాండ్, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవడం నేర్చుకో. 6 మైఖేల్ షూమాకర్. స్పోర్ట్ ఫార్ములా 1 రేసింగ్, కంట్రీ జర్మనీ. మొత్తం సంపద నెట్వర్త్ $1 బిలియన్, 8,350 కోట్లు అప్రాక్స్. వార్షిక సంపాదన ఇయర్లీ ఎర్నింగ్స్ $80 మిలియన్, కరియర్ పీక్ 668 కోట్లు. నంబర్ 6 స్థానంలో ఫార్ములా 1 యొక్క రెడ్ బ్యారన్ మైఖేల్ షూమాకర్. 7 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్తో F1 చరిత్రలో అత్యంత విజయవంతమైన డ్రైవర్గా నిలిచిన జర్మన్ లెజెండ్. రేసింగ్ ట్రాక్పై చూపించిన స్పీడ్ మరియు ప్రెసిషన్ అతడిని అతి గొప్ప అథ్లీట్లలో ఒకడిగా చేశాయి. కొలోన్ దగ్గర ఒక పేద కుటుంబంలో పుట్టిన షూమాకర్ కార్ట్ రేసింగ్తో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఫెరారీతో అతని పార్ట్నర్షిప్ అద్భుతమైన 5 కన్సెక్యూటివ్ ఛాంపియన్షిప్ విన్స్తో చరిత్ర సృష్టించింది. మైకేల్ జార్డన్తో పాటు వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ అథ్లీట్స్లో ఉన్నారు. 2013లో స్కీ యాక్సిడెంట్ తర్వాత ప్రస్తుతం ప్రైవేట్గా జీవితం గడుపుతున్నారు. అతని ఫ్యామిలీ ఆయన హెల్త్ గురించి కాన్ఫిడెన్షియల్గా ఉంచింది. షూమాకర్స్ ఫిలాసఫీ: స్పీడ్ ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్, ఇట్స్ మెంటల్. యోర్ మైండ్ మస్ట్ బీ ఫాస్టర్ దాన్ ద కార్. 5 క్రిస్టియానో రొనాల్డో. స్పోర్ట్ ఫుట్బాల్, సాకర్, కంట్రీ పోర్చుగల్. మొత్తం సంపద నెట్వర్త్ $1.2 బిలియన్, 10,000 కోట్లు అప్రాక్స్. వార్షిక సంపాదన ఇయర్లీ ఎర్నింగ్స్ $136 మిలియన్, 1,135 కోట్లు. నంబర్ 5 ప్రపంచంలో అత్యంత పాపులర్ అథ్లీట్ CR7 క్రిస్టియానో రొనాల్డో. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి, ఫుట్బాల్ హిస్టరీలో అత్యధిక గోల్స్ వేసిన ప్లేయర్. ఈ 2 రికార్డ్స్ ఒక్క మనిషికి ఉన్నాయంటే అది రొనాల్డో మాత్రమే. పోర్చుగల్లోని మదేరా ఐలాండ్లో చాలా పేద కుటుంబంలో పుట్టిన రొనాల్డో అనేక కష్టాలు అనుభవించాడు. తండ్రి ఆల్కహాలిజం, పేదరికం అన్నింటిలో నుండి ఫుట్బాల్ను అందుకున్నాడు. మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, జువెంటస్, అల్ నాసర్ ప్రతి క్లబ్లోనూ ఛాంపియన్గా నిలిచాడు. CR7 ఫ్యాషన్ బ్రాండ్, CR7 హోటల్స్ చైన్, నైకీతో లైఫ్ టైం డీల్ వర్త్ $1 బిలియన్ ఇవన్నీ అతన్ని బిలియనేర్ చేశాయి. ఇన్స్టాగ్రామ్ ఒక్కటి నుండే సంవత్సరానికి $50 మిలియన్ సంపాదిస్తాడు. రొనాల్డోస్ మంత్ర: ప్రతిభ మాట్లాడుతుంది, కానీ హార్డ్ వర్క్ షౌట్ చేస్తుంది. నేను ప్రపంచ గొప్ప ప్లేయర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రతిరోజు ట్రైన్ చేస్తాను. నంబర్ 4 ఫుట్బాల్ యొక్క గోట్ లియోనెల్ మెస్సీ. 8 బాలాన్ డియోర్ అవార్డ్స్, 2022 ఫీఫా వరల్డ్ కప్ అన్ని టైటిల్స్ గెలిచిన కంప్లీట్ లెజెండ్. క్వయట్గా ఉంటాడు కానీ ఫుట్బాల్ మాట్లాడుతుంది. ప్రపంచం అతని పేరు రొనాల్డోతో డిబేట్ చేస్తుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్కొస్తే మెస్సీ ముందున్నాడు. అర్జెంటీనాలోని రొసారియోలో పుట్టిన మెస్సీకి 10 ఏళ్లకే గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నట్టు తెలిసింది. ఆ ట్రీట్మెంట్ కోసం బార్సిలోనా FC స్పెయిన్లో ఆపర్చునిటీ ఇచ్చింది, ఒక నాప్కిన్ పీస్ ఆఫ్ పేపర్పై కాంట్రాక్ట్ రాసి. 2021లో FC బార్సిలోనా వదిలి PSG వెళ్లి తర్వాత మయామీలో ఇంటర్ మయామీకి వచ్చి అమెరికన్ ఫుట్బాల్ మార్కెట్ మారిపోయింది. అడిడాస్ లైఫ్ టైమ్ డీల్ $20 మిలియన్ పర్ ఇయర్, మిమ్ హోటల్స్, మెస్సీ హోటల్స్, మెస్సీస్ కిచెన్, టాంటియో టెకీలా బ్రాండ్ ఇవన్నీ ఆయన సంపద సోర్సెస్. మెస్సీ అంటాడు, నేను ప్రతి వయసులో రిటైర్ అవుతానని అందరూ అన్నారు, కానీ నేను ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నాను. 3 మైకేల్ జార్డన్. స్పోర్ట్ బాస్కెట్బాల్, NBA, కంట్రీ USA. మొత్తం సంపద నెట్వర్త్ $3 బిలియన్, రఫ్లీ 25,050 కోట్లు. వార్షిక సంపాదన యాన్యువల్ ఎర్నింగ్స్ $200 మిలియన్ ప్లస్, రఫ్లీ 1,670 కోట్లు ప్లస్. నంబర్ 3 స్పోర్ట్ హిస్టరీలోని అత్యంత గొప్ప బిజినెస్ బ్రెయిన్ ఉన్న అథ్లీట్ మైకేల్ జార్డన్. హిజ్ ఎయిర్నెస్, MJ, గోట్ ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. 6 NBA ఛాంపియన్షిప్స్ గెలిచిన ఈ లెజెండ్ NBAలో ఉన్నప్పుడే బిలియనీర్ కావడానికి ఫౌండేషన్ వేశాడు.
నార్త్ క్యారోలైనాలో పుట్టిన మైకల్ జార్డన్ హై స్కూల్లో బాస్కెట్బాల్ టీంలో సెలెక్ట్ కాలేదు. ఆ రిజెక్షన్ అతన్ని ఛాంపియన్ చేసింది. షికాగో బుల్స్తో 6 ఛాంపియన్షిప్స్, 6 ఫైనల్స్ MVPs అన్నీ డామినేట్ చేశాడు. స్పేస్ జామ్ సినిమా చేశాడు. కానీ అతని అత్యంత గొప్ప అచీవ్మెంట్ నైకీతో ఎయిర్ జార్డన్ బ్రాండ్. సంవత్సరానికి $150 మిలియన్ రాయల్టీస్ వస్తాయి ఒక్క ఎయిర్ జార్డన్ బ్రాండ్ నుండే. షార్లెట్ హార్నెట్స్ NBA టీమ్ ఓనర్షిప్, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం $3 బిలియన్ నెట్వర్త్ చేరింది. ఎంజీ చెప్పేది, ఐ కెన్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్, ఎవ్రీవన్ ఫీల్స్ అట్ సంథింగ్, బట్ ఐ కాంట్ యాక్సెప్ట్ నాట్ ట్రైయింగ్. ఓటమిని యాక్సెప్ట్ చేయవచ్చు, కానీ ట్రై చేయకపోవడాన్ని కాదు. 2. అయాన్ టెరియాక్. స్పోర్ట్ టెన్నిస్, హాకీ. కంట్రీ రొమేనియా. మొత్తం సంపద నెట్వర్త్ $2 బిలియన్, 16,700 కోట్లు అప్రాక్స్. వార్షిక సంపాదన ఇయర్లీ ఎర్నింగ్స్ $150 మిలియన్ ప్లస్, 1252 కోట్లు ప్లస్. నంబర్ 2 స్థానంలో ఒక అద్భుతమైన వ్యక్తి అయాన్ టెరియాక్. చాలామందికి ఈ పేరు తెలియకపోవచ్చు, కానీ ఈయన టెన్నిస్ హిస్టరీలో అత్యంత వెల్తీ అథ్లీట్. రొమేనియన్ టెన్నిస్ ప్లేయర్గా మొదలుపెట్టి బిజినెస్ బిలియనేర్ అయిన ఈ 85 ఏళ్ల వ్యక్తి ఒక అద్భుతమైన స్టోరీ. రొమేనియాలో పుట్టి ఒలింపిక్గా ఐస్ హాకీ ఆడి తర్వాత టెన్నిస్ ఆడిన అయాన్ టెరియాక్ గిలెర్మో వీలాస్ మరియు బోరిస్ బెకర్ వంటి లెజెండ్స్ని కోచ్ చేశాడు. టెన్నిస్ తర్వాత బిజినెస్ వరల్డ్లో విజయాలు సాధించాడు. బ్యాంకింగ్, బ్యాంకా టెరియాక్, ఇన్షూరెన్స్, రియల్ ఎస్టేట్, ఫార్ములా 1 రైట్స్, టెన్నిస్ టోర్నమెంట్స్, మాడ్రిడ్ ఓపెన్ ఓనర్షిప్. రొమేనియా మొత్తం దేశంలో ఆయన అత్యంత ధనవంతుడు. 600+ కార్స్ కలెక్షన్తో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ కార్ కలెక్షన్ ఉంది. టెరియాక్ ఫిలాసఫీ: స్పోర్ట్ టీచర్స్ యూ టు కంపీట్, బిజినెస్ టీచర్స్ యూ టు విన్ ద గేమ్ ఆఫ్ లైఫ్. 1. ఫాయిక్ బోల్కియా. ఫాయిక్ బోల్కియా, విన్స్ మెక్మేహన్. స్పోర్ట్ ఫుట్బాల్, రాయల్ అథ్లీట్. కంట్రీ బ్రూనై. మొత్తం సంపద నెట్వర్త్ $20 బిలియన్ ప్లస్, 1,67,000 crores ప్లస్. వార్షిక సంపాదన ఇయర్లీ ఎర్నింగ్స్ $1 బిలియన్ ప్లస్, ఫ్యామిలీ ఇన్కమ్ 8,350 crores ప్లస్. నంబర్ 1 ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అథ్లీట్ ఫాయిక్ బోల్కియా. బ్రూనై రాజకుటుంబానికి చెందిన ఈ ప్రిన్స్ ప్రొఫెషనల్ ఫుట్బాలర్. తన అంకల్ సుల్తాన్ ఆఫ్ బ్రూనై అనే వరల్డ్స్ రిచెస్ట్ కింగ్స్లో ఒకరు. బార్న్ ఇంటూ $20 బిలియన్ ప్లస్ వెల్త్, ఇంకా ఫుట్బాల్ ఆడతాడు. ఫాయిక్ బోల్కియా అనే ఈ ప్రిన్స్ ఇంగ్లాండ్లో లెస్టర్ సిటీతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. చెల్సీ యూత్ అకాడమీలో చదివాడు. ఆయన అంకల్ హసనాల్ బోల్కియా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. బ్రూనై ఆయిల్ వెల్త్ నుండి వచ్చే ఇన్కంతో ఆయన ఫ్యామిలీ నెట్వర్త్ $20 to $30 బిలియన్. అయినా ఫాయిక్ తన ప్యాషన్ అయిన ఫుట్బాల్ వదలలేదు. ఇప్పుడు బ్రూనై నేషనల్ టీం కోసం ఆడుతున్నాడు. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ ఫీల్డ్స్, ప్రైవేట్ జెట్స్, యాట్స్ ఇవన్నీ ఆయన ఫ్యామిలీ ప్రాపర్టీ. ఫాయిక్ చెప్పేది, మనీ డజంట్ డిఫైన్ ప్యాషన్. ఫుట్బాల్ ఇస్ మై లైఫ్, నాట్ మై ఇన్కమ్ సోర్స్. ఎంత వెళ్తున్నా ప్యాషన్ మారదు. వావ్! ఇప్పుడు మనం చూసాం ప్రపంచంలో టాప్ 10 రిచెస్ట్ అథ్లీట్స్ని. వీరందరికీ ఒక కామన్ సీక్రెట్ ఉంది. వారు స్పోర్ట్ని ఆడారు, కానీ బిజినెస్ని బిల్డ్ చేశారు. టాలెంట్ మాత్రమే $1 బిలియన్ వర్త్ రాదు. స్మార్ట్ డిసిజన్స్, రైట్ ఇన్వెస్ట్మెంట్స్, స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ ఇవే వారిని బిలియనేర్స్ చేశాయి. మీరు ఈ వీడియో నుండి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? కామెంట్లో చెప్పండి. మీకు నచ్చిన అథ్లీట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వారు కూడా ఈ ఇన్స్పిరేషన్ పొందాలి. బిలియనేర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం ఇలాంటి ఇన్స్పైరింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోలు వస్తాయి. నోటిఫికేషన్ బెల్ కొట్టండి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక బిలియనేర్ స్టోరీతో. నమస్కారం.